ఈ వీడియో వచ్చేసరికి గోవాలో మంచి హైదరాబాద్ స్టైల్ ఫుడ్ గురించి అనమాట. మా 2 వీక్స్ వెకేషన్ లో ఫైనల్ గా న్యూ ఇయర్ టైం కి గోవా రీచ్ అయ్యామన్నమాట. సో అన్ని చోట్ల ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసి గోవా ఫుడ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ ఫైనల్ గా మాకు మన హైదరాబాద్ ఫుడ్ తినాలనిపించింది. అప్పుడే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట ఈ హోటల్. 10-15 డేస్ గా ఎక్కడెక్కడో తిరుగుతూ ఎక్కడెక్కడో ఫుడ్ తింటూ ఉన్నాం కదా, డిఫరెంట్ టేస్ట్లు టేస్ట్ చేస్తూ ఉన్నాము. బట్ ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో మంచిగా హైదరాబాదీ స్టైల్ బిర్యానీ, మంచి స్పైసీ బిర్యానీ దొరికితే బాగుండు అనిపించింది. సో అదే మా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఆయన ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్లాడు అనమాట. ఈ ప్లేస్ వచ్చేసరికి చాలా వరకు ఎవరికీ తెలియదు, బట్ మా ఫ్రెండ్ అక్కడే లోకల్లో గోవాలోనే ఉంటాడు కాబట్టి అతనికి బాగా తెలుసు ఈ ప్లేస్. సో అందుకనే అక్కడికి తీసుకెళ్లాడు అనమాట మమ్మల్ని. ఇంతకీ చచ్చిపడిపోయిన మా ప్రాణాలకి జీవం పోసిన హోటల్ పేరు వచ్చేసరికి బావాచి బిర్యానీ వాలా. ఈ హోటల్ వచ్చేసరికి చోమ్ రోడ్ లో ఉంది. రోడ్ పేరే కాదండి, అడ్రస్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్ లో ఈ అడ్రస్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. ఇది లేట్ నైట్ 2 o'clock వరకు ఓపెన్ లో ఉంటుంది అనమాట. సో ఎవరైనా లేట్ నైట్ మంచి ఫుడ్ తినాలి, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ ని విజిట్ చేయొచ్చు. ఇక్కడైతే వైడ్ వెరైటీస్ ఆఫ్ చికెన్ కబాబ్స్ ఉంటాయి, అలాగే బిర్యానీస్ కూడా ఉంటాయి, మటన్ అండ్ చికెన్. ఇక్కడ ఏ ఐటమ్స్ బాగుంటాయి మా ఫ్రెండ్ వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంది. సో దాన్ని బట్టి ఆర్డర్ చేశారనమాట. మేమైతే ఇక్కడ ఫుడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ మెనూ చూసేసేయండి ఒకసారి పాజ్ చేసి. చూసారు కదా, ఇక్కడ సూప్స్, ఇండియన్ రైస్, వెజ్, నాన్ వెజ్, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, అన్ని కబాబ్స్, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. హోటల్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ చాలా రష్ ఉంటుంది. పక్కన కూడా కొంచెం ఏరియా ఉంటుంది అనమాట. చూసారు కదా, గోవాలో అంత ట్రాఫిక్ తక్కువగా ఉందంటే అది మిడ్ నైట్. సో మిడ్ నైట్ కూడా తిరుగుతూనే ఉంటారు కదా. మేమైతే వచ్చేసరికి ఇక్కడికి 12 దాటింది. ఫైనల్లీ ఒక 10 to 15 minutes వెయిటింగ్ తర్వాత ఈ బావర్చి బిర్యానీ వాళ్ళ హోటల్లో మేము ఒక టేబుల్ దగ్గర సెటిల్ అవ్వాము. ఈ బుడ్డది వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప యశ్విత అన్నమాట. ఇక్కడ ఫుడ్ రివ్యూ ఎలా చెప్పాలో నాకు నేర్పిస్తుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ నైట్ అయింది, ఫుల్ ఆకలితో ఉన్నాము. అక్కడ కబాబ్స్ చూసారు కదా, మంచిగా వేలాడుతూ ఉన్నాయి అనమాట. సో ఎప్పుడు త్వరగా ఆర్డర్ వస్తుందా అనిపించింది. ఫైనల్ గా ఆర్డర్ చెప్పేశారు అండ్ వచ్చింది. ఇక్కడ ఐటమ్స్ చూసారు కదా, నార్మల్ చికెన్ కబాబ్, అలాగే కొత్తిమీర కబాబ్ అనమాట, కొత్తిమీర చికెన్ కబాబ్. సో అందరికి సర్వ్ చేసేసుకుంటున్నాము. ఈ కబాబ్స్ మాత్రం చాలా టెండర్ అండ్ జ్యూసీగా ఉన్నాయి అనమాట. పర్ఫెక్ట్ గా కుక్ చేశారు వాళ్ళైతే, చాలా యమ్మీగా ఉన్నాయి. టేస్ట్ బాగా నచ్చేసినాయి మాకైతే. గోవా వెళ్తే మళ్ళీ ట్రై చేస్తాం మేము ఈ ఫుడ్ అయితే, అంత బాగుంది. సో అది తినడం స్టార్ట్ చేశాక వీడియో చేస్తున్నాం అనే సంగతి కూడా మర్చిపోయాను అనమాట. నార్మల్గా తినేస్తున్నాను, అట్లీస్ట్ బాగుంది బాగాలేదనే రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. సో మా హస్బెండ్ అడిగితే చెప్తున్నాను చాలా బాగుంది అందుకే తినేస్తున్నాను అని చెప్పి. చాలా డేస్కి మన టేస్ట్ బడ్స్కి మ్యాచ్ అయ్యే ఫుడ్ అనమాట. బాగా ఎంజాయ్ చేసాం. మా హస్బెండ్కి అయితే ఇంకా బాగా నచ్చేసాయి, వాళ్ళకి స్టార్టర్స్ ఇంకా బాగా నచ్చుతాయి కదా. సో కబాబ్స్ మాత్రం చాలా యమ్మీ టేస్ట్ ఉన్నాయి. కబాబ్స్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట, ఇక్కడ మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మలాయ్ చికెన్ కబాబ్ అనమాట. మా బుడ్డది ఉంది కదా, తనకి ఇష్టం అని చెప్పి ఇది ఆర్డర్ చేసాము. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే, టేస్ట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను మలాయ్ చికెన్ కబాబ్. ఇది మాత్రం అద్భుతం అని చెప్పాలి. చిన్న పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు, అంత యమ్మీగా ఉంటుంది ఇది. ఈ మలాయ్ కబాబ్ అయితే టెక్స్చర్ ఇంకా జ్యూసీగా ఉందన్నమాట, చాలా టేస్టీగా అనిపించింది. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాము ఈ కబాబ్స్ తో. సో లాస్ట్ వీక్ అంతా వెకేషన్ లో ఉన్నాము మేము, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసరికి. ఆ తర్వాత గోవా రీచ్ అయ్యాము. సో గోవాలో కొన్ని డేస్ ఉన్నాం అనమాట. అక్కడ గోవా ఫుడ్ అంతా తినేసి ఫైనల్ గా ఈ ఫుడ్ టేస్ట్ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో 2 weeks ఆఫ్ వెకేషన్ ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసాం అనమాట. మనం మన ఓన్ ఫ్యామిలీతో ఎంత కంఫర్ట్ గా ఉండగలుగుతామో అలా కొంతమంది ఫ్రెండ్స్ తోనే ఉండగలుగుతాం కదా, అలాంటి ఫ్రెండ్స్ అనమాట మాకు వీళ్ళు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, బట్ ఇప్పుడు మా హస్బెండ్ కి ఇంకా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము, చాలా టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా గోవా వెళ్తే మాత్రం మిడ్ నైట్ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేయాలి ఫుడ్ అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ అనేది నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ ఐ కెన్ డూ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఫైనల్లీ అలా ఫ్రెండ్స్తో ఒక లేట్ నైట్ మంచిగా డిన్నర్ కంప్లీట్ చేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.